नमः शिवाय। ओम 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 नमः शिवाय। మీరు ఎవరు సర్వశక్తి సంపన్న? తమరి ఏ స్వరూపం తొలిసారిగా చూస్తున్నాం. దీని రహస్యం ఏమిటి? మేము అర్ధనారీశ్వరులము. శివుడు శక్తుల అభిన్న రూపం. అర్ధనారీశ్వరుల శివశక్తుల అభిన్న రూపమా? అవును శ్రీ మహావిష్ణు, శ్రీ బ్రహ్మదేవ. ఏ జ్యోతిస్తంభాన్ని మీరిరువురు యుగ యుగాలుగా పరిశోధిస్తున్నారు, అదే అర్ధనారీశ్వర రూపంలో మీ సమక్షంలో ప్రత్యక్షమైంది. శివుడు శక్తి ఒకరిలో ఒకరు నిండి ఉన్నారు. శివునిలోనే శక్తి ఉంది, శక్తిలోనే శివుడు. ఆదిదేవుడు సర్వశక్తి సంపన్నుడు సదాశివునికి, ఆదిశక్తి మాతాశక్తిల అర్ధనారీశ్వర రూపానికి ప్రణామం. మా తపస్సు ఫలించింది. తమ దర్శన భాగ్యంతో మేము ధన్యులమయ్యాం. హైహోహం బహుశా. మీరిరువురు మా సృజన కాంక్ష వల్ల ఉత్పన్నమయ్యారు. అందువల్ల మీరిరువురు సృష్టి రచన, సృష్టి పాలన కార్యాలను చేస్తారు. సృష్టి రచన ఇంకా సృష్టి పాలన? అవును శ్రీ మహావిష్ణు, శ్రీ బ్రహ్మదేవ. మేము పంచమహాభూతాలను, పంచతత్వాలను నిర్మాణం చేశాము. వాటితో మీరు సృష్టిని, ప్రాణికోటిని రచించే కార్యం చేపట్టండి. ఇంకా శ్రీ మహావిష్ణు, శ్రీ బ్రహ్మదేవ, అలా సృష్టిని సృజించాక దానిని మీరు పాలించండి. తమ ఆజ్ఞ అర్ధనారీశ్వర. ఓ అర్ధనారీశ్వర శివశక్తి, అయితే మీ యొక్క ఈ రూపం జగత్తుకి పూజనీయమవుతుందా? లేదు, ఇది మా దివ్య సాత్విక రూపం. శివుని సర్వజన పూజ్య రూపం. సృష్టి రచన జరిగిన పిమ్మట కైలాసంలో వెలుస్తుంది. అయితే ఆదిశక్తి? శక్తి యొక్క రూపాన్ని తెలుసుకోవాలంటే మీరు సృష్టి రచన అయ్యేదాకా ప్రతీక్షిస్తూ ఉండాలి. ఇప్పుడు మీ ఇరువురు తమ తమ కార్యాలను ప్రారంభించండి. ఓ బ్రహ్మదేవ, మీరు బ్రహ్మలోకంలో స్థిరవాసులై సృష్టి రచనా కార్యాన్ని ప్రారంభించండి. తప్పక శ్రీ మహావిష్ణు. ఇప్పుడు నేను ఆదిదేవుడు, సర్వశక్తి సంపన్నుడైన శ్రీ సదాశివుని ఆజ్ఞకు కార్యరూపాన్నిస్తాను. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.
ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ సప్త ఋషులు మంత్రకర్త, ఐశ్వర్యవంతులు, దివ్య దృష్టి గలవారు, దీర్ఘాయువులు, అనేక శక్తులతో కూడి ధర్మ సాక్షాత్కారాన్ని పొందినవారై, గోత్రాలను వృద్ధి చేసేవారై, ఈ 7 గుణాలతో పరిపూర్ణులైనట్టి వారు. ఓ సప్తఋషులారా, ఇప్పుడు ఈ నూతన గోళంలో తమ తమ స్థానాలను గ్రహించి విధి నిర్ణయించిన కార్యాలను ప్రారంభించండి. ఓం నమః శివాయ. ప్రణామం పరమపిత. ఓం నమః శివాయ. మాకు ఏమి ఆజ్ఞిస్తారు బ్రహ్మదేవా? కామదేవా, నీ కార్యమేమంటే దంపతులలో కామేచ్ఛను ఉత్పన్నం చేయడం. ఓ వసంత, నీవు ప్రకృతిలో సౌందర్యాన్ని సృష్టించు. సృష్టి రచన కోసం అది అతి ఆవశ్యకమైన అంగం. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. నారదుడైన నేను నా మానస పరమపిత బ్రహ్మదేవునికి ప్రణమిల్లుతున్నాను. ఆయుష్మాన్ భవ నారద. నీవు శ్రీ మహావిష్ణువుకి పరమభక్తుని రూపంలో ప్రసిద్ధుడవై జగత్తులో ధర్మం ఇంకా భక్తి ప్రచారం చేస్తూ జగద్వాసుల క్లిష్ట సమస్యలను పరిష్కరిస్తావు. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సృష్టిలో జన్మించిన ప్రథమ పురుష, నీవు మనుమహారాజ్ అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు. ఇంకా సృష్టిలో జన్మించబోయే ప్రథమ నారి జగత్తు నిన్ను శతరూప అనే పేరుతో సదా జ్ఞాపకం చేసుకుంటుంది. మాకు మీరిచ్చే ఆజ్ఞ ఏమిటి పరమపిత? మీరిరువురు వైదికము సనాతనము అయిన ధర్మ విధానాన్ని అనుసరించి ఒకరితో ఒకరు పతి పత్నిల సంబంధాన్ని స్వీకరించి మైథుని సృష్టి ద్వారా ప్రజోత్పత్తి గావించండి. ఓం నమః శివాయ. మరి నాకేమి ఆజ్ఞ పరమపితా బ్రహ్మదేవా? సంధ్య, నీవు మనుష్యులలో యజ్ఞ యాగాల రుచిని మేల్కొలిపి ఇష్టదేవతల మరియు పితరుల పట్ల ఆరాధనాభావాన్ని కలిగించడానికి ఉద్భవించావు. నీవు ధర్మశ్రీ యొక్క ఆశ్రమంలో నీ స్థానాన్ని గ్రహించు. తమ ఆజ్ఞ పరమపిత. ఓం నమః శివాయ. ఓ సదాశివ, తమ ఇచ్ఛానుసారమే బ్రహ్మ విష్ణువులం ఉత్పన్నమయ్యాం. సృష్టి అంతా సమిష్టి భావంతో ఉంది. మీలో సమస్త జ్ఞాన విజ్ఞానాలు, కళా నృత్యాలు, సంగీతము విద్యల ఆది శ్లోకాలున్నాయి. మిమ్మల్ని ప్రార్థిస్తున్నదేమంటే ఈ విద్యల నైపుణ్యం ఇంకా సంగీత సాహిత్యాల ప్రేరణకై ప్రాణులందరినీ ఆనందపరచుటకు దేవి స్వరూపిణి అయిన ఒక దివ్య శక్తిని సృజించండి. ఆమె ఆగమనంతో మానవ మాతృలలో విద్య, బుద్ధి, సమస్త కళలు ఉత్పన్నమవుతాయి.
సృష్టికర్త సృజనకర్త బ్రహ్మదేవ, తమ యొక్క ఇంకా సదాశివుని ఇచ్ఛతో నేను వీణాపాణి సరస్వతిని మీ సమక్షంలో ప్రత్యక్షమయ్యాను. నాకు మీ ఆజ్ఞ ఏమిటి? ఓ మహాదేవి సరస్వతి, ఈ సృష్టిలో కళా సంగీతాలు, జ్ఞాన విజ్ఞానాలు, ఇంకా సమస్త విద్యలు నీ ఉపాసన ద్వారా సిద్ధిస్తాయి. జిజ్ఞాసే మానవత్వానికి విద్యను ప్రసాదిస్తుంది. ఇదే నా కోరిక. సృష్టిని సృజించే బ్రహ్మదేవుని ఇచ్ఛను అవశ్యం శిరసావహిస్తాను. మీరు మీ పుత్రుడు దక్షుణ్ణి ఉత్పన్నం చేయడం ఎలా మర్చిపోయారు? పరమపిత, మీ మనసులో నేను ఉద్భవించేశాను. మరి నేను బయటపడే మార్గాన్ని వెతుకుతూ మీ యొక్క చరణాల అంగుష్టం దాకా వచ్చి చేరాను. నన్ను కూడా ఉత్పన్నం చేయండి పరమపిత, నన్ను కూడా ఉత్పన్నం చేయండి. దక్ష, నేను నా వల్ల ఉత్పన్నులైన మానస పుత్రీ పుత్రులను చూసి మైమరిచిపోవడంతో నీ ధ్యాసే లేకపోయింది. నా మనసు పిత బ్రహ్మదేవ, నేను దక్ష ప్రజాపతిని, ప్రప్రథమంగా ఉత్పన్నమయ్యేందుకు అధికారిని. మరైతే మీరు నన్ను ఉపేక్షించారు. అలా ఎందుకు చేశారు పరమపిత? దంపతులుగా సృష్టిలో ప్రజోత్పత్తి బాధ్యత. మొట్టమొదట మనుషత్వ రూపాలు పూర్తి చెయ్యాలి. అందువల్ల నీవు చివర ఉత్పన్నుడవడం ఉచితమే. ముందుగా నీ వివాహం ప్రజాపతి వీరుని పుత్రిక వీరునితో అవుతుంది. ఆ పిమ్మటనే నీవు ప్రజాపతివి అవుతావు. వెళ్ళు, మొదట ఈ కార్యాన్ని పూర్తి చెయ్యి. ఏమిటి ఆలోచిస్తున్నావు పుత్రదక్ష? నీవు ప్రజాపతులకు ఆదర్శమవుతావు. వెళ్ళు, నీ బాధ్యతను నెరవేర్చు. శుభం భవతు. తమ ఆజ్ఞ పరమపిత. ఓం నమః శివాయ. కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా పరాధం విహితం అవిహితం వా. మను, శతరూప, సృష్టిలోని ప్రథమ వైవాహిత స్త్రీ పురుషులుగా మీకు మా సుస్వాగతం. పరమపిత బ్రహ్మదేవ, మా దాంపత్య జీవనం ప్రారంభించాము కానీ మాకు మీ ఆజ్ఞ ఏమిటి? విధి విధానాన్ని అనుసరించి ఇప్పుడు మీరిరువురు దంపతులుగా సృష్టి రచనను ఆరంభించాలి. పరమపిత, విధి విధానాన్ని మీ ఆశీస్సులతో సఫలం చేయగలమని మాకు పూర్తి నమ్మకం. ప్రజాపతి ప్రజాపాలకుడైన మహారాజు వీరణ తమ కన్య సౌభాగ్యకాంక్షిణి వీరణి యొక్క హస్తాన్ని దక్ష ప్రజాపతి యొక్క హస్తంలో సమర్పించి పాడిగ్రహణ విధిని పూర్తి చేయండి. దేవగురు బృహస్పతి వారి ఆజ్ఞ శిరోధార్యమైనది. నేను ప్రజాపతి వీరణుడను. మా కన్య వీరణిని మహారాజు దక్షునికి సమర్పిస్తున్నాము. సౌభాగ్యవతి భవ. చిరంజీవి భవ. పుత్రాదక్ష, పుత్రవధు వీరణి, ఇప్పుడు ధర్మబద్ధంగా మీరిరువురు భార్యాభర్తలయ్యారు. నా కోరిక ఏమంటే, మనోవాక్కాయ కర్మలతో ప్రజాక్షేమం కోసం మీ జీవితాలను ప్రారంభించండి. పరమపిత కోరిక పూర్తి చేయుటకై దక్ష ప్రజాపతినైన నేను మాట ఇస్తున్నాను. మేమిరువురము ప్రజాక్షేమం కోసం మనోవాక్కాయ కర్మలతో మా సంపూర్ణ జీవితాలను అర్పిస్తున్నాం.
పూతనాథుడు పరమశివ శంకరులకి 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 సదాశివుని సగుణ రూపుడు పరమశివశంకరునికి జయము. హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. హర హర మహాదేవ. హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. వేల్పులలోన వేలుపు నీవే వేల్పులలోన వేలుపు నీవే హర 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 మహాదేవ. చంద్రకిరణముల అమృత వర్షము కురిపింతువు ధర పైన దర్శనముచే ముల్లోకాలను మేలు కొలిపితివి దేవా. విరళ సింధువును తరళ బిందువులు నీటిని చేయతువు సాగరము. జయ జయ హర హర మహాదేవుని జపించెదము అనునిత్యం. నిను తలచిననే ఓ శివ శంకర నిజముగ తీరును వెతలన్నీ. శివమయమౌనవి ఎల్లరి ఆత్మలు పాపము సేయరు ఎన్నటికీ. అందరి మనసుల నెరిగిన వాడవు అంతర్యామివి నీవే. శ్మశాన వాటిక నివాసమైన త్రిలోకనాథుడవీవే. దుష్కర్ములు పాపాత్ములు కొందరు నీ దయనెన్నడు ఓ దేవా. వేల్పులలోన వేలుపు నీవే వేల్పులలోన వేలుపు నీవే హర 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 మహాదేవ.
నమః శివాయ. త్రిభువనపతి ఓ సదాశివ, తమ వాగ్దానానుసారం తమరు కైలాసంలో త్రిశూల త్రినేత్రధారి అయిన పరమేశ్వరుని సగుణ రూపంలో అవతరించి జగత్తులోని సమస్త జీవరాశి పట్ల మహోపకారం చేశారు. సృష్టిలోని ప్రాణులందరూ మీకు కృతజ్ఞులు. మీరు జగత్ కళ్యాణం కోసం సగుణ రూపంలో అవతారమెత్తినందుకు. ఓ మహేశ్వర, ఇప్పుడు దేవదానవ మానవులు అందరూ తమరి ప్రత్యక్ష దర్శనం పొంది ధన్యులవుతారు. ఓ శివశంకర, నేను సృష్టిని సృజించిన పిమ్మట తమ ఆజ్ఞకై ప్రతీక్షిస్తూ ఉన్నాను. మీరు సగుణ రూపంలో ప్రత్యక్షమయ్యారు. సమస్త బ్రహ్మాండము ధన్యమయ్యింది. ఈ సగుణ రూపధారణ చేసి మేము మీ ఇచ్చకు మూర్తిత్వాన్ని ఇచ్చాము బ్రహ్మదేవ. ఎందుకంటే సృష్టిని రచించిన పిమ్మట శుభ అశుభ లక్షణాలు, సగుణ అవగుణాల జంటలు ఒకేసారిగా ఉద్భవిస్తాయి. వాటిని సంతులితం చేయడానికి ధర్మం, నీతి ఇంకా న్యాయశాసన స్థాపించేందుకు గాను మన త్రిమూర్తుల సహకారం ఆవశ్యకమై ఉంటుంది. మహాదేవ, సృష్టి రచన అయితే పూర్తయింది. ఇక మన త్రిమూర్తులము సగుణ రూపాలలో అవతరించాము. మరి కానీ ఏమిటి బ్రహ్మదేవ మీ సందేహానికి గల కారణం? ఓ ప్రభు, మనకందరికీ బాగా తెలిసిందేమంటే శివుడు శక్తి ఒకరికొకరు అభిన్న అంగాలని. మీ సగుణ రూప దర్శనమైతే మాకు ప్రాప్తించింది. కానీ మాత శక్తి యొక్క అవతారం ఎప్పుడు ఎట్టి రూపంలో ప్రత్యక్షమవుతుంది? మా కుతూహలాన్ని మీరు తీర్చండి విశ్వేశ్వర. నారాయణ నారాయణ, శివశంకరుల ఈ మౌనంలోనే ఏదో రహస్యం దాగి ఉంది ప్రభు. రహస్యం ఒక్కటే, మీరందరూ దానికోసం ప్రతీక్ష చేయాలి. ప్రతీక్ష ఎందుకు ప్రభు? ఎందుకంటే శక్తి యొక్క నారీ అవతారం మనుష్యుల వలె మాతాపితరుల మాధ్యమం ద్వారానే జరగగలదు. ఏ విధంగా మీరు అయోనిజులై జన్మ లేకుండా ఉద్భవించారో అదే విధంగానా? అదే విధంగా శక్తి జన్మించజాలదు. ఎందుకంటే ఆమె జననం సృష్టి నియమాలను, ప్రకృతి విధానాలను అనుసరించి నిశ్చయించబడింది. నారాయణ నారాయణ, ఇప్పుడు తమరే చెప్పవలసి వస్తుంది మహేశ్వర. శక్తి యొక్క నారీ అవతారానికి మాతాపితలెవరని? దక్ష ప్రజాపతి శక్తి నారీ అవతారానికి తండ్రి అవుతాడు. ఇంకా అతని ధర్మపత్ని వీరిణీదేవి ఆమెకు మాతృదేవత అవుతుంది. నారాయణ నారాయణ, మా మానసపుత్రుడైన దక్షుడు శక్తి అవతారానికి తండ్రి అవుతాడా? ఆశ్చర్యంగా ఉంది. దానిలో ఆశ్చర్యమేముంది బ్రహ్మదేవ. మహారాజు దక్షుడు ప్రజాపతులలో శ్రేష్ఠుడు. ఇప్పటికే గుణవతులైన శ్రేష్ఠ కన్యలకు తండ్రిగా పేరు పొందాడు. అతడే శక్తి యొక్క నారీ అవతారానికి పితరునిగా సర్వదా యోగ్యుడు. తమ ఇచ్ఛానుసారమే. మీకు విదితమే కదా బ్రహ్మదేవ, ఎట్టి శ్రేష్ఠ కార్యమైనా తపస్సు చేయనిదే ఎన్నడూ సిద్ధించదని. అంటే దక్ష ప్రజాపతి ఇంకా వీరిణీదేవి శక్తిమాతను పుత్రిక రూపంలో పొందటానికి తపస్సు చెయ్యాలా? అది అనివార్యమే శ్రీహరి. శివునిలో ఇమిడి ఉన్న శక్తిని ప్రసన్నం చేయకపోతే ఆమె నారీ అవతారానికి ఎలా స్వీకృతినిస్తుంది? పరమపిత బ్రహ్మదేవ, దక్ష ప్రజాపతిని ఈ తపస్సు కోసమై తమరే ప్రోత్సహించవలసి ఉంటుంది. నేను ఈ పవిత్ర కార్యాన్ని తప్పకుండా చేస్తాను మహాదేవ. ఇప్పుడు మాకు అనుజ్ఞనియ్యండి దేవాధిదేవ. అప్పుడప్పుడు మేము మీ దర్శనార్థం వస్తూ ఉంటాం. హర హర మహాదేవ, 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 హర హర మహాదేవ.
దేవిరతి, నన్ను చూసి కళ్ళు నిమీలితమిదుకు చేశావు. ఊరికినే. నీవిక్కడ మా కోసం ప్రతీక్షిస్తూ ఉన్నావా? అంటే అవునని మరి కాదని కూడానా? కాదు. నీవు అవునన్నా కాదన్నా నీ మనసులోని మాట నీ కళ్ళే చెప్తున్నాయి. రతి, ఎప్పటిదాకా ఈ విరహం సహించాలి మనం? నాకేవి తెలుసును? తెలియడం అయితే నాకు లేదు, కానీ ఒక మాటపై నమ్మకంగా ఉంది. ఇప్పుడు నీవు ఎక్కువ కాలం నా నుండి దూరంగా ఉండలేవు. రతి మన్మధుల కలయిక ఇప్పుడు అనివార్యము. మా సోదరులు వచ్చేస్తున్నారు, ఇక మీరు వెళ్ళండి. నన్ను వెళ్ళిపోమ్మనడానికేనా నా మనసుకి తాడు కట్టి లాగి మరీ పిలిచావు? ఎప్పుడైనా ఏకాంతంలో ఉండగారండి. ఇప్పుడు మీరు వెళ్ళిపోండి. ఇప్పుడు వెళ్ళిపోండి అంటే వెళ్ళనా? ఓహో, అలాగా, అదా సంగతి. ఎవరితో మాట్లాడుతున్నావు రతి? ఎవరితోనూ లేదే. ఇక్కడికి ఎవరూ రానే లేదు. తనలో తానే మాట్లాడుకుంటోంది. దీనికి ఏమైనా మతి భ్రమించిందేమో. లేదు లేదు, కళ్ళు నవ్వవదు వలే కనురెప్పులు క్రిందకు వాలుస్తుంది. పెదవులు వద్దు వద్దు అంటే మనసు కావాలి కావాలి అంటుంది. ప్రియతముని పిలిపించి అతనికి తన మనసుని విప్పి చెప్పి అంటోంది ఇక్కడికి ఎవరూ రానే లేదని. చెప్పు రతి, ఎవరతడు? నీ హృదయాన్ని శీతల మారుతల్లాగా స్పృశించి ఆనందపరిచాడు. చెప్పవే రతి, ఎవరతడు? అతని కలయికతో నీ మొహం ఎరబడి ఇంకా మెరుస్తూ ఉంది. చెప్పవే, అతడెవరో? నీ యొక్క చెంచల చిత్తాన్ని, మనోహర మందహాసాన్ని చూసి ఆకర్షితుడై ఇక్కడి వరకు వచ్చేశాడు. అతడెవరో, ఎక్కడి నుండి వచ్చాడో నాకు ఏమీ తెలియదు. ఓహో, కాని అతని ఆగమనం వల్ల నాకు ఆనందానుభూతి కలిగింది. అది మీకెన్నడూ చెప్పను. అలాగా? అయితే మరి మేమే పరిశోధించాలి. అతడు ఎవరో? మన్మథ, ప్రియపుత్ర మన్మథ. ప్రణామో పితాశ్రీ బ్రహ్మదేవ. ఆయుష్మాన్ భవ. ఏ వైపు నుండి నీ రాక? ఇంకా ఏ వైపుకు బయలుదేరుతున్నావు? నేను ఊరికేనే ఆకాశంలో తిరుగుతున్నాను పరమపిత. ఒకవేళ నీవు కానీ మన దక్ష ప్రజాపతి రాజభవనం నుండి వస్తున్నావేమో అనుకున్నాను. ఏమిటి అలా అంటున్నారు పరమపిత? నీకటువంటి కోరిక లేదంటావా? పద నాతో పాటు. ఇక నీవు నీ రతి నుండి ఎక్కువ కాలం దూరంగా ఉండటం ఉచితం కాదు. రా మన్మథ. ఏమిటైంది మహారాజా? ఏమిటి ఆలోచిస్తున్నారు? మహారాణి, మన పుత్రికలందరూ వివాహయోగ్య వయస్కులయ్యారు. వారి కోసం యోగ్యవరులను అన్వేషించడం ఏ సమస్య కన్నా తక్కువ కాదు. విధాత ఒక్కొక్క కన్య భాగ్యాన్ని మొదటి నుండి నిశ్చయించి ఉంచుతాడు. ఇక ఈ కన్యలందరూ దక్ష ప్రజాపతికి పుత్రికల రూపంలో జన్మించారు. వారు సామాన్యులు కాజాలరు. మీరు వారి చింతను విడవండి. పుత్ర దక్ష. పితాశ్రీ. ప్రణామం పరమపిత. ఆయుష్మాన్ భవ. వీరిని ఎరుగుదురా? వీరు పుష్పధనస్సు గల మన్మధులు. వీరిని ఎరుగని వారెవరు? బహుశా నీకు తెలియదేమో. మేము నీ చింతను తొలగించేందుకు వచ్చాము. మా చింతేమిటి పితాశ్రీ? నీ పుత్రిక రతికి మన్మధుడే సరి అయిన శ్రేష్ఠవరుడు. మా కోరికేమంటే వీరిరువురికి శీఘ్రంగా వివాహం జరిపించు. ప్రతి మన్మథులు పతి పత్నుల రూపంలో సంపూర్ణులవుతారు.
ఇప్పుడు ఆలోచించడానికి సమయం చాలదు దక్ష. మాకు తెలుసును, ప్రతి జన్మించినది మన్మధుని కోసమేనని. వీరిరువురి ఆకర్షణ శక్తి ఒకరికొకరిని దగ్గరకు తెచ్చింది. అలాగైతే తమ ఆజ్ఞ మాకు శిరోధార్యమే పరమపిత. మేము మీ ఆజ్ఞాపాలన శీఘ్రమే చేస్తాం పితాశ్రీ. నాకు అనుజ్ఞనీయండి పరమపిత. అవశ్యం మన్మథ. మీ యొక్క శుభ వివాహ ముహూర్తం శీఘ్రమే నిశ్చయమవుతుంది. అకస్మాత్తుగా తమ దర్శనం పొందిన మాకెంతో సంతోషంగా ఉంది పరమపిత. వీరణి, దక్ష, మా ఆగమనంలోని ఉద్దేశ్యం ప్రతి మన్మథుల వివాహ ప్రస్తావన కన్నా మహత్తరమైనది. మేము నీకై ఒక విశేష సూచన తెచ్చాము. సూచన ఎందుకు పితాశ్రీ? తమరు ఆజ్ఞాపించండి. ఆదిదేవుడైన మహాదేవుడు రుద్రావతారం అనే సగుణ రూపంలో కైలాసంలో వెలిసి ఉన్నాడు. నీకది తెలిసి ఉండాలి. తప్పక విన్నాను పితాశ్రీ. కానీ సర్వశక్తి సంపన్నుడైండి కూడా ఆయన ఆ విచిత్ర రూపాన్ని ఎందుకు ధరించారో అది మాకు అర్థం కాలేదు. శివుని ఆ రూపం వైరాగ్య, యోగ, భక్తి ఇంకా శ్రద్ధలతో మూర్తీభవించిన స్వరూపం. దానిని గ్రహించడం మహాజ్ఞానులకు కూడా కఠినం. త్వరలో నీకు ఆయన మహత్యం పరిచయం అవుతుంది. మీరు నిజం చెప్తున్నారు పరమపిత. మీకన్నా పరమేశ్వరుని విషయం వేరెవరికి తెలియగలదు? పరమపిత, ముందు ఈ విషయం చెప్పండి. మీరు ఏదో సూచన మాట్లాడారే, అదేమిటి? నేను శివుని ఆజ్ఞతో మీకు ఒక సందేశాన్ని అందించేందుకు వచ్చాను. ఏమిటా సందేశం? వీరిరువురు ఆదిశక్తి మాత జగదంబను పుత్రిక రూపంలో పొందేందుకు తపస్య చెయ్యాలి. తపస్య? తపస్య ఎందుకు పితాశ్రీ? శక్తిమాతకు మా ఇంట పుత్రికా రూపంలో జన్మించాలని కోరిక ఉంటే ఆమె అదే రూపంలో జన్మిస్తుంది. కనుక తపస్య చేయవలసిన అవసరం ఏమిటి? నేను అదే ఆలోచిస్తున్నాను. మా ఇతర కన్యల్లాగే ఆమె కూడా జన్మిస్తుంది. ఆమె ఇతర కన్యలలాగా సామాన్య కన్య కాదు. తపస్య చేసి ఆమెను ప్రసన్నం చేయకపోతే ఆమెను పొందటం అసంభవం. ఒక్కటి మరవకండి, శక్తి యొక్క సగుణ అవతారానికి మాతాపితరయ్యే శ్రేయస్సు, గౌరవం మీ ఇరువురికే ప్రాప్తిస్తుంది. అది నిశ్చితమే. అందువల్ల ఈ శివాజ్ఞను శీఘ్రంగా అంగీకరించి శక్తి ఆరాధనను ప్రారంభించండి. తమ ఆజ్ఞ. ప్రతి మన్మధుల వివాహానంతరం ప్రప్రథమంగా మేము తమ ఆజ్ఞయే పాలన చేస్తాం పితాశ్రీ. శుభం భవతు వత్సాదక్ష. ఇంకా వధు వీరణి. మహారాణి, పితాశ్రీ ఇచ్ఛానుసారం మనం శీఘ్రంగా రతిమన్మధుల వివాహం ఘనంగా జరిపించాలి. करचरण कृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विहितं పుత్ర దక్ష, ఇప్పుడు శివుని ఆజ్ఞానుసారం నీవు మా పుత్రవధు వీరణి ఇక శక్తి ఆరాధన ప్రారంభించండి. తమ ఆజ్ఞ. Om Chamundaye Vichai Namah. Om
विच्चाय नमः। ॐ ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चाय नमः। ॐ ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चाय नमः। ॐ ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चाय नमः। चामुण्डाय विच्चाय नमः। ॐ ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चाय नमः। ॐ ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे 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 नमः। ॐ ऐं ह्रीं क्लीं चामुण्डाय దక్ష ప్రజాపతి మహారాణి వీరని ఓ మాతా జగదంబ, అష్టభుజాధారిణి విశ్వేశ్వరి, ప్రణామం. దేవి శక్తి, తమ దర్శన భాగ్యంతో మేము ధన్యులమయ్యాం. మీ భక్తి ఆరాధన ఫలించాయి ప్రజాపతి దక్ష. మహారాణి వీరని, మీ వల్ల నేను ప్రసన్నురాలినయ్యాను. వరం కోరుకోండి. మాతా, మీరు సాక్షాత్తు శక్తియే జగదంబ. పరమపిత బ్రహ్మదేవుని ప్రోత్సాహంతో మిమ్మల్ని పుత్రికా రూపంలో పొందాలనే కోరికతోనే మేము ఈ తపస్య చేశాం. మా యొక్క ఈ కోరికను సఫలం చేయండి మాత. మా ఈ కోరికను సఫలం చేయండి. నా గర్భం నుంచి జన్మించి మాతాపితలమయ్యే భాగ్యాన్ని ప్రసాదించండి. మా కోరిక సఫలం చేయండి. ఆదిశక్తి విశ్వేశ్వరి. తథాస్తు. మరైతే నేను ఈ విధంగా శక్తి రూపంలో ప్రత్యక్షమవడం శీఘ్రంగా మీకు జ్ఞాపకం లేకుండా పోతుంది. అది ఎందువల్ల మాత? మీ ఇరువురికి ఇది జ్ఞాపకం ఉండదు. నేను మీకు పుత్రికా రూపంలో జన్మిస్తానని వరదానమిచ్చినట్లు. అది ఎందువల్ల మాతా సర్వేశ్వరి? దానికి కారణం, నేను జన్మించిన పిమ్మట మీరు నన్నొక సామాన్య కన్యగా భావించి అదే విధంగా స్వాభావికంగా ప్రవర్తించాలి. ఎలాగంటే సామాన్య మాతాపితలు తమ పుత్రికతో వ్యవహరించినట్లే. ఎందువల్ల మాత? అన్ని ప్రయోజనాలు చెప్పజాలము మహారాణి వీరని. మాత విశ్వేశ్వరి ఇచ్ఛానుసారమే. మరైతే ఇప్పుడు మా కోరికను శీఘ్రమే సఫలం చేయండి. మీ అభీష్ట ప్రాప్తి కావాలనే వరాన్ని నేను ఇచ్చాను గదా మహారాణి వీరని. శుభమస్తు. జయము మాతా ఆదిశక్తి జగదంబకు. జయము.
మహారాణి గారు మీకు మా శుభాకాంక్షలు, మా శుభాకాంక్షలు. మీ ఇంట తేజస్వినైన కన్య జన్మించింది. శుభాకాంక్షలు. రాజకుమార్తెలారా, మీకందరికీ కూడా చాలా చాలా శుభాకాంక్షలు. ఈ శుభ సమాచారం మహారాజు గారికి అందజేద్దాం. పదండి. మాతాశ్రీ, ఈనాడు మనకి మహాపర్వదినంలాగా ఉంది. శుభాకాంక్షలు. మహారాణి వీరణి ఒక దివ్య కన్యను ప్రసవించింది. కన్య జన్మించగానే అంతటా ఆమె తేజస్సు ప్రసరించింది. తేజస్విని ఆయన కన్య జన్మించింది మహారాజా. ఈ శుభ సమాచారాన్ని విని మేము ధన్యులమయ్యాం. సులేఖ, ఇదిగో నీకు బహుమతి. మహారాజా. మంగళ, నీవు కూడా తీసుకో. చిత్తం మహారాజా. శుభాకాంక్షలు మహారాజా, శుభాకాంక్షలు. తీసుకో, నీవు కూడా తీసుకో. నేటి ఈ దినం మాకు హర్షోల్లాసాలతో నిండిన దినం. నారాయణ నారాయణ. అభివందనాలు రాజా. దివ్యకన్య జన్మించినందుకు శుభాకాంక్షలు. దేవర్షి, ఆశ్చర్యం, మీరు సమయానికి వచ్చారు. నారాయణ నారాయణ. ఆశ్చర్యం ఎందుకు రాజా? దివ్య కన్య జన్మించిన ఆ క్షణమే మమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చింది. కన్యను దర్శించవలనని మీకు ఆతృతగా లేదా? అవును, తప్పకుండా. దేవర్షి, మీరు పదండి. నారాయణ నారాయణ నారాయణ. పితాశ్రీ, శుభాకాంక్షలు. శుభాకాంక్షలు పితాశ్రీ, శుభాకాంక్షలు. శుభాకాంక్షలు, మీకందరికీ శుభాకాంక్షలు. నేటి ఈ దినం అత్యంత శుభప్రదం. వెళ్ళండి, అందరూ మంగళగీతాలు పాడండి. ఇంకా పూర్తి వాతావరణం మంగళమయం చేయండి. పదండి వెళ్దాం. దేవీమణులారా, ఆనందించండి, ఆనందించండి దేవీమణులారా. తీసుకో. ప్రణామం మహారాజా. నారాయణ నారాయణ. దర్శన భాగ్యంతో కన్నుల పండుగయింది. భ్రాత దక్ష, ఈ తేజస్విని కన్య యొక్క నామకరణం ఈ సమయంలోనే అయిపోవాలి. నామకరణమా? ఈ సమయాన? అవును. ఈనాటి ఈ దినం ఇంకా ఈ సమయం అతి పావనమైనవి. తమ ఇచ్ఛానుసారమే దేవర్షి. ఈమె దర్శనంతో మనస్సులో సాత్విక భావం పుట్టుకొస్తోంది. అందువల్ల ఈమె పేరు సతీ అని పెట్టవలే. సతీ. ధన్యవాదాలు దేవర్షి. మీరు కన్యకు పేరు అతి ఉత్తమమైనది చెప్పారు. మా ఈ కన్య సతీ అని పేరుతోనే ప్రసిద్ధి చెందుతుంది. మేము ఈ సమయాన్ని పూర్తి రాజ్యంలో తెలియజేస్తాం. ప్రజాపతి దక్షుని కన్య సతీ జన్మించిందని. నారాయణ నారాయణ. దక్ష కన్య సతికి జయము. దక్ష కన్య సతికి జయము. దక్ష కన్య సతికి జయము. మహారాణి, మన సతి ఎంత తేజస్సుతో మెరిసిపోతోంది. మన చిన్నారిని ఇలాగే చూస్తూ ఉండాలని, ఈ సుందర ముఖం నవ్వుతూ ఉండాలని అనిపిస్తోంది. ఇదిగో అశ్వని, మన సతి ఎక్కడుందో చూసావా? లేదే, ఒకటే ఆలోచిస్తూ ఎక్కడ తిరుగుతుందో ఏమో. రండి, ఎక్కడుందో చూద్దాం. రండి రండి. మేమంతా నిన్ను అడగాలనుకుంటున్నాం సతీ. ఎవరు తల్లి? నీ మనసును దోచుకున్న అందగాడు ఎవరే? నాకే నిజంగా తెలియదు రోహిణి. తెలియదు అతనెవరో, కానీ అతని రూపలావణ్యాలు చూడాలన్న కోరికతో
నా మనసు ఉవ్విళ్ళూరుతుంది. అయితే ఇది మరి గంభీర సమస్య రోహిణి. నిజమే, గంభీర సమస్యే. అసలు పురుషుడెవరో తెలియదే, అతని రూపలావణ్యాలు ఎలా తెలుస్తాయి? అవును, ఇక తండ్రి గారు దక్ష ప్రజాపతికి మనం ఇది నివేదించుకోవాల్సిందే. మా సతికి స్వయంవరం ప్రకటించండి అని. అన్ని రకాల ఉత్తమ పురుషులు సతికెదురుగా వచ్చి ఇక నిలబడవలసిందే. సరే సతీ, నీ అంగీకారం తెలిపేందుకు మేమంతా తండ్రి గారిని ప్రార్థిస్తాం. తండ్రి సతి వివాహం తాని హృదయంలో దాగున్న ఆ అందగాడితోనే చేయండి అని. అరే సతీ, ఏమైంది? ఎక్కడికి పరిగెడుతున్నావు? లేదు మాత, లేదు లేదు, ఏం లేదు. అరే సతీ, ఇంత వయసు వచ్చింది, చిన్నతనం ఇంకా పోలేదు. శక్తి నీవా? శక్తిని కాదు, నేను సతిని ప్రభు. నీవు నీ లౌకిక రూపాదుల గురించి చర్చిస్తున్నావు. సత్యమేమిటంటే నీవు శక్తివి, అలౌకిక శక్తివి, శివశక్తివి. తమరి శక్తి తమ నుండి వేరేలా ప్రభు. శక్తి శివుని నుండి వేరవటం సంభవం కాదు. దేన్ని నీవు వేరనుకుంటున్నావు అది మా వ్యాపకత దేవి, సర్వ వ్యాపకత. శివుడు కైలాసంలో, మరి శక్తి సతీ రూపంలో పృథ్వీ మీద దక్షగృహంలో. ఇది ఎటువంటి వ్యాపకత ప్రభు? జగత్తులో సత్యప్రతిష్ఠ నిమిత్తమై ఈ వ్యాపకత అవసరమే దేవి. కారణం సత్యమే కళ్యాణకారిగా అనగా శివరూపంలో జన్మిస్తుంది. ఈ సత్యం నాకు తెలుసు ప్రభు. సత్యమే శివాధారం అన్నది. అవును దేవి, సత్యం శివం నుండి మళ్ళీ సుందరం ఉత్పన్నమవుతుంది. కారణం సత్యమెప్పుడూ అశుభం లేక అసుందరం కాబోదు. ప్రభు, ఇది కూడా నాకు తెలుసు. తమరైతే సత్యం శివం సుందర రూపమైన జగద్వ్యాపకులని. దీనికి మూలాధారం కేవలం నీవే దేవి. నేనా? ఒకవేళ శక్తే లేకపోతే సత్యం స్థిరంగా ఉండదు. శక్తి కారణంగా సత్యం రక్షించబడుతుంది, శివం ప్రశస్తంగా ఉంటుంది, సుందరం వ్యాపకమవుతుంది. ప్రభు, మీరైతే సత్యం శివం సుందరం యొక్క సంపూర్ణ శ్రేయస్సును శక్తికి అనగా నాకు ఇస్తున్నారు. సత్యం కూడా అదే. సతీ లేక శక్తి లేకుండా శివం శూన్యమే. ఇది కూడా సత్యమేగా ప్రభు. శివరహితమైన శక్తి అస్తిత్వం కూడా శూన్యమేగా. ఇరువురు పరస్పర పూరకాలు, ఇద్దరిలో సాపేక్ష సంబంధం ఉంది. ఈ స్థితి ఇలా ఉంటే ఈ అసంపూర్ణత ఎందుకని? అసంపూర్ణత ఎలా దేవి? తవరు అలౌకిక రూపంలో కైలాసంలో, మరి నేను లౌకికమైన మానవ దేహంలో దక్ష ప్రజాపతి గృహంలో. మానవ దేహ కారణంగా మనుష్య గుణాలు కోరికలు మనతో పాటు ఉంటాయి దేవి. కాని నీకైతే ఈ సత్యం తెలిసే ఉండాలి. మన ఈ లౌకికమైన అలౌకికమైన రూపాలు, అలాగే ఈ సంపూర్ణ సృష్టి రచన సత్యం శివం సుందరాల రక్షణ నిర్వహణకు కారణాలు. దేవి, త్వరలోనే లౌకిక రూపంలో మన సమాగమం జరుగుతుంది. సత్యం శివం సుందరాల రక్షణకి కారణాలా? అవును దేవి, మన సమాగమంలో కూడా పంచాక్షరి మంత్ర జపం నీకు సాయపడుతుంది. పంచాక్షరి మంత్రమా? అంటే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పుత్రి సతీ, సతీ లేమ్మా, తెల్లవారింది.
ఓం నమ శివాయ. ఇదేమిటి? ఇది పంచాక్షరి మంత్రం మాత. ఇది నాకు శుభం చేకూరుస్తుంది. ఈ మంత్రానుభూతి నాకు స్వప్నంలో కలిగింది. నేనప్పుడు వారి సమక్షంలో ఉన్నాను. ఎవరి గురించి మాట్లాడుతున్నావు పుత్రి? ఆ పరమేశ్వరుల గురించి. వారే నా కలలోకి వచ్చారు. ఏమిటి? శివశంకరులు నీ కలలోకి వచ్చారా? అవును మాత. వారు నా మనసులోని వ్యాకులతనంతటినీ శాంతింపజేశారు. వారి దర్శనంతో నాకేం తెలిసిందంటే, నేను పార్థివ శివలింగాన్ని తయారు చేసి శివారాధన చేయాలని, ఆ తర్వాతనే వారిని పొందగలనని. సతీ, సతీ, నీ మాట మీద నమ్మకం? నా మాట మీద నమ్మకం ఉంచు మాత. ఇది సత్యం. పార్థివ శివలింగం ద్వారా శివారాధన చేయడం చేతనే నా మనోవాంఛా ఫలం సిద్ధిస్తుంది. ఓం నమః శివాయ. 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 స్వామి, మహారాణి, రాజకుమారి సతి ఎక్కడ? శివారాధన గురించి నదీ తీరానికి వెళ్ళింది స్వామి. శివారాధన? తనకెవరు చెప్పారు శివారాధన చేయమని? శివశంకరులు. వారు సతికి కళ్ళలోకి వచ్చారు. మెలకు వచ్చాక సతి వనానికి వెళ్ళింది. అలా జరగకూడదు మహారాణి. దక్ష ప్రజాపతి ఉండగా అలా ఎన్నడూ జరగకూడదు. సతి మన పుత్రిక. ఆమె వివాహ విషయమై యోచించడం మన కర్తవ్యం. మరి సతి పట్ల మా కర్తవ్య పాలన మేము అవశ్యం చేస్తాం. ఓం నమః శివాయ. 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 పుత్రి సతి, పుత్రి సతి, ప్రణామం పితాశ్రీ. ఇదేమిటి చేస్తున్నావు నీవు? పితాశ్రీ, దేవేశ్వరులు శివులు ఆజ్ఞాపించారు. ఈ ప్రకారంగా శివారాధన చేయమని. వారు నన్ను త్వరలోనే కలుస్తారు. ఎప్పుడూ కాదు పుత్రి. నీవు మరొక విశాల సామ్రాజ్యాధినేత దక్ష ప్రజాపతి కుమార్తెవు నీవు. పితాశ్రీ, నాకు ఒకే ఆకాంక్ష. పరమేశ్వరులు శివునితో నా వివాహం త్వరగా జరగాలని. మరి ఆ వివాహం ఫలవంతమవడానికి పరమాత్మ శివుని ఆజ్ఞానుసారం నేను ఈ పూజ చేస్తున్నాను.
శివాయ. కొంచెం ఆలోచించు పుత్రి, కొంచెం ఆలోచించు. ఆ విచిత్ర వేషధారి కైలాసవాసితో నీ వివాహం ఎలా జరుగుతుంది? ప్రజాపాలకులమైన మేము స్వయంగా మా పుత్రికను ఒక బైరాగి హస్తాల్లో ఎలా ఉంచగలం? ఇది పూర్వ నిశ్చితమైనప్పుడు దానిని మీరెలా విఫలం చేయగలరు? నా జననమే దేవేశ్వర్ల శివచరణ సేవ కోసం జరిగింది పితాశ్రీ. అది నీ భ్రమసతి. స్వాప్నిక సంఘటనలెన్నడూ సత్యం కాజాలవు. నీవు ఏం చెబుతున్నావో అది నీలోని భ్రమ యొక్క పరిణామమే. వదిలే ఈ వ్యర్థ పలాపాలు. లేదు పితాశ్రీ, దేవేశ్వర్లు శివుని గురించి ఇలా అగౌరవంగా మాట్లాడకండి. అది ఉచితం కాబోదు. ఉచితానుచితాల తర్కానికలోనై నీవు నీ అల్పబుద్ధిని చూపించుకుంటున్నావు సతీ. నీ వైఖరి చూస్తుంటే నీకు పట్టిన ఈ శివారాధన పిచ్చిని వదిలించడానికి ఇక మేమే ఏదో ఉపాయం ఆలోచించాలి. ఆ ఉపాయం ఏదో మేము త్వరలోనే చేస్తాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
నారాయణ నారాయణ దేవర్షి. నారాయణ 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 దేవర్షి నారదా. చూడు మన్మథ, నీవు అక్కడి నుంచే మాట్లాడు, నా వెనక పడకు. దేవర్షి, మీరిక్కడికి విచ్చేసి వెంటనే విముఖులై వెనుతిరిగారు. అది దేవలోకాన్ని అవమానించినట్లే. నారాయణ నారాయణ. కానీ చూడు మన్మథ, తమరైతే దేవర్షులు, విష్ణు భగవానుల భక్తులు, వారికి ప్రియపాత్రులు. ఈ పేదవాడి వలన తమకేం భయం? నారాయణ నారాయణ. మన్మథ, నీవు సంధించే పుష్పబాణాలలోని గొప్ప శక్తి ద్వారా గొప్ప గొప్ప ఋషుల మునుల తపస్సు భంగమైపోయి వారంతా మోహావిష్టులైపోయి వారిలో కామేచ్ఛ కలుగుతుందని విన్నాలే. నేను కూడా విన్నాను లేండి. నారాయణ నారాయణ. కానీ నేను నా పుష్ప బాణాలకున్న శక్తిని చూడాలని అనుకుంటున్నాను. ఎవరైనా సుపాత్రుడిపై ప్రయోగించాలని ఉంది. మరి మీరు? నారాయణ నారాయణ. మన్మథ, అలా చేయకూడదు. నేను నారాయణ భక్తుణ్ణి, బాలబ్రహ్మచారిని. నీ ప్రయోగానికి నేనే దొరికానాయే. ఈ నీచపుట ఆలోచనలు వదిలేసేయి. నీచపుట ఆలోచన? మీరేమిటంటున్నారు దేవర్షి? ఓవేళ ఈ కృత్యం నీచమైనదే అయితే పరమపిత బ్రహ్మదేవులు నాకీ ఆజ్ఞనిస్తారా? తమరు ఇంత విద్వాంసులే, ఇంత జ్ఞానులే, అయినా ఈ చిన్న విషయం తెలుసుకోలేరా? కామేచ్ఛ జాగృతం కాకపోతే స్త్రీ పురుషుల్లో ఇక పరస్పరాకర్షణ ఎలా కలుగుతుంది? ఓవేళ ఆకర్షితులు కాకపోతే సృష్టి ఎలా జరుగుతుంది దేవర్షి? నీ తర్కం సమంజసమే. అయితే మొదటి పుష్ప బాణాన్ని ఇక్కడ స్వర్గంలో ఎవరైనా యోగ్యుడిపై వదులు. ఏమో, నీ ప్రయోగంలో ఏదైనా ఒక గొప్ప సృష్టి జరగవచ్చు. నారాయణ నారాయణ. ఇక్కడ ఆది నుండే గీతం, సంగీతం, ఉన్మాదపు భావనలు వ్యాప్తమై ఉంటే ఇక పుష్ప బాణాలు ఏం ప్రభావం చూపిస్తాయి? వీటి శక్తి ప్రమాణం చూడాలంటే వీటి ప్రయోగం ఏ ఇంద్రియ విజయులో, జీవన విరక్తులో, లేక సాధువులపైనో చేస్తే చూడవచ్చు. తమరి ఈ జనశ్రేణిలోకే వస్తారుగా మునివర్య. మరి చూడు మన్మథ, నేను నిన్ను శపించక ముందే నా నుండి దూరంగా వెళ్ళు. నారాయణ నారాయణ. నేను చెప్పేది తమరు పూర్తిగా విననే లేదు. నేననేదేమిటంటే, తమరు నాకెవరైనా యోగ్యుడి పేరు చెప్పగలిగితే మానవ దౌర్బల్యాల్ని జయించిన వాడై భగవద్భక్తుడైన వాడు. దేవర్షి, తమరైతే నిరంతరం భగవన్నామ స్మరణ జరిగే అన్ని ప్రదేశాలకు వెళుతూ ఉంటారుగా. దయచేసి కాస్త చెప్పరాదా? దేవి సంధ్య. దేవి సంధ్య? ఎవరావిడ దేవర్షి? ఒక బ్రహ్మచారిణి. వేయింబవళ్ళు ఋషులు మహర్షులతో ఉంటూ మానవ దౌర్బల్యాలపై విజయం సాధించిన వ్యక్తి. మన్మథ, నాకు పూర్తిగా నమ్మకమే ఆవిడపై నీ ఈ పుష్పబాణాలు వ్యర్థమవుతాయి సుమా. అదే చూడాలిగా దేవర్షి. అన్నట్లు యోగ్యులను వెతకడంలో సాయపడినందుకు ధన్యవాదాలు. నారాయణ నారాయణ. బ్రహ్మచారిణి సంధ్య. ఆదిత్యాయ నమః స్వాహా. ఓం ఆదిత్యాయ నమః స్వాహా. ఓం ఆదిత్యాయ నమః స్వాహా. ఓం వైశ్వనరాయ నమః స్వాహా. ఓం వైశ్వనరాయ నమః స్వాహా. ఓం వైశ్వనరాయ నమః స్వాహా. ఓం ఆదిత్యాయ నమః స్వాహా. ఓం ఆదిత్యాయ నమః స్వాహా. ఓం వైశ్వనరాయ నమః స్వాహా. ఓం వైశ్వనరాయ నమః.
సంధ్యాదేవి, దేవి సంధ్య, చూడండి దేవి సంధ్య. ఓ బ్రహ్మదేవ, ఇదేమనర్థం జరుగుతోంది? ఓం నమ శివాయ. మన్మథ, సంధ్య, మన్మథ, మన్మథ, సంధ్య. ఓ శివశంకర, ఇదేం అనర్థం జరుగుతోంది? ఒకవేళ అరణ్యాల్లో ఉండే ఇలాంటి పుణ్యస్థలాలు కూడా విలాస స్థలాలైతే తమరిని ధ్యానించే భక్తులం మేమేం కావాలి? ఈ జగత్తు ఏం కావాలి? ఓ ప్రభు, మమ్మల్ని రక్షించండి, రక్షించండి, రక్షించండి ప్రభు, రక్షించండి. మారసపుత్రుడు మన్మథ మనోజుడు చేసింది అవలోకించడంతో నా మనసు వశం తప్పి నన్ను నేనే మర్చిపోయాను. నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నాను. తమరిని క్షమ వేడుకుంటున్నాను. నాకేం తెలియదు పరమేశ్వర, ఇదంతా ఎలా జరిగిందో. కానీ ఇది మాత్రం తప్పక తెలుసు, ఒక బ్రహ్మచారిణి మనస్సు ఒకవేళ క్షణం మాత్రమైనా చలించినట్లయితే అది పాపమే. నా వల్ల పాపం జరిగింది. నాకు సిగ్గుగా ఉంది పరమేశ. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. లేదు, బ్రహ్మచారిణిగా ఉండి నీవు అగ్నిహోతవై నీ పూజ్య పదవిని కళంకితం చేశావు. నీ ఈ అపరాధం క్షమార్హం కాదు. అవును, నా వలన పాపం జరిగింది, నా వలన పాపం జరిగింది. నేను క్షమాయోగ్యురాల్ని కాదు, నేను క్షమాయోగ్యురాల్ని కాదు, 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 కాదు. పరమపిత, నన్ను క్షమించండి తండ్రి. నిన్న నీ నోట తండ్రి అన్న పిలుపు వినడానికి సిగ్గు వేస్తోంది. నీకు నీ పుష్ప బాణాలు ప్రయోగించడానికి ఏం వృక్షాస్త్రము దేవి సంధ్యలే దొరికాయా? తరువాత నేను కామధత్తురాలైన దేవి సంధ్యకు సాయం చేయవస్తే నీవు నన్ను నీ తండ్రిని దోషిగా నిలబెట్టి దుస్సాహసం చేశావు. జరిగిన దానికి నాకు బాధగా ఉంది తండ్రి, కానీ ఇది సత్యం. తమరిని నా ప్రయోగంలో వాడుకోవాలని నేనెప్పుడూ కోరుకోలేదు. కామావేష్టురాలైన సంధ్య శరీరం నుండి వెలువడే సమ్మోహన గంధం తమరిని ఆవిడ వైపు ఆకర్షితులయ్యేటట్లు చేసింది. మరి ఏదైనా జరగని, కానీ నేడు నీ కారణంగానే లోకం పరమశివుల దృష్టిలో సృష్టికర్త అయిన బ్రహ్మే స్వయంగా సిగ్గుపడాల్సి వచ్చింది. సదాశివుల క్షమను అర్థించవలసి వచ్చింది. ఇక నీకు నీవు చేసిన దానికి దండన లభించవలసిందే. వద్దు వద్దు పితాశ్రీ, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి పితాశ్రీ. నిన్నిదే శపిస్తున్నాను. ఏ పరమశివుల ఆరాధనా స్థలాన్ని నీవు నీ అకృత్యంతో కళంకితం చేశావో ఒకనాడు వారు నిన్ను భస్మం చేస్తారు, భస్మం చేస్తారు, భస్మం చేస్తారు, భస్మం చేస్తారు. వద్దు పితాశ్రీ, నన్ను రక్షించండి పితాశ్రీ. తమరి సంతానాన్ని రక్షించండి. లేదు పుత్రా, లేదు. శాపమైతే ధనస్సు నుండి వెలువడిన బాణం లాంటిది. దానిని వెనుకకు రప్పించలేవు. ఇంకొక విషయం, ఈ శాపంలోనే నీ శ్రేయస్సు జగత్ కళ్యాణము దాగి ఉన్నాయి. అందుకని దీన్ని శాపం కాక ఆశీర్వాదమని భావించు. నేను పాపిని, నేను అపరాధిని, నేను పాపిని, నేను కళంకితని,
నేను కళంకితనే, నేను కళంకితనే, నేను కళంకితనే, నేను కళంకితనే, నేను కళంకితనే, నేను కళంకితనే, నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని, నేను కళంకితని. ఇంత ఘోర పాపంతో, ఇంత తీవ్ర కళంకపు భారంతో నేను నా జీవితం ఎలా గడపగలను? ఏ శివుని కృపా వీక్షణం పొందటానికి ఎన్నో ఏళ్ళు ఈ జీవితాన్ని పుణ్యకర్మలతో గడుపుతూ వచ్చానో ఆ శివుడే నేడు ప్రత్యక్షమయ్యారు. కేవలం నేను చేసిన అపరాధం క్షమార్హం కాదనడానికి ఇక ఈ జీవితానికి అర్థం ఏమిటి? మరి అర్థం లేని జీవితం ఎందుకు? ఇక నేడిక ఈ జీవితాన్ని ముగించి వేస్తాను. ఆగుదేవి సంధ్య, ఈ విధంగా ఆత్మహత్య చేసుకునేందుకు నీకు ఏ అధికారము లేదు. నీవు బ్రహ్మదేవుని మానసపుత్రికవు. నీవు నీ పొరపాటుకు ప్రాయశ్చిత్తం కూడా బ్రహ్మ కోరిన విధంగానే చేసుకోవాలి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. బ్రహ్మదేవ, ఋషి శ్రేష్ఠ వశిష్ఠ, ప్రణామం దేవా. సృష్టికర్త బ్రహ్మదేవ, నా ఆశ్రమంలో అడుగుపెట్టి నన్ను కృతార్థుడిని చేయండి. ఆసనం స్వీకరించి ఆచమనం చేయండి దేవా. మేము నీ దగ్గరికి చింతాగ్రస్తులమై వచ్చాము. మా మానస పుత్రుడు మన్మథుని మూలంగా నేడొక పెద్ద తప్పిదం జరిగింది. మహర్షిని సంధ్యను తన పుష్ప బాణాలతో కామావేశతురాల్ని చేశాడు. దానితో ఋష్యాశ్రమ వాతావరణం కలుషితమైపోయింది. అప్పుడు దేవాది దేవుడైన శివశంకరుడు ఒక ఋషి ప్రార్థనను మన్నించి దేవి సంధ్యను తీవ్రంగా మందరించారు. తప్పు తెలుసుకున్న సంధ్య తన జీవితాన్ని అంతం చేసుకోపోయింది. కాని ఆమెను అశరీరవాణి దేహత్యాగం పాపాలకు ప్రాయశ్చిత్తం కాదని చెప్పి నివారించింది. తమరి మాటలతో ఏమనిపిస్తోందంటే సృష్టికర్త, దేవి సంజయ్ ఈ తప్పును తెలిసి తెలిసి చేయలేదని. ఓ బ్రహ్మదేవ, తమని ప్రార్థిస్తున్నాను, ఆమెకు సన్మార్గం చూపండి. ఆ పైన ప్రాయశ్చిత్తానికి ఉపాయం సూచించండి. ఒకే ఒక ఉపాయం ఉంది. అదేమంటే దేవాది దేవుని శివశంకరుల క్రోధాన్ని తన తపస్సుతో శాంతింపచెయ్యాలి. మేము నీ వద్దకు వచ్చిన కారణం ఏమంటే నీవు దేవి సంధ్య దగ్గరికి వెళ్ళి శివ మహిమ ఇంకా శివ తపోవిధి గురించి ఆమెకు తెలియచేయాలి. ఆజ్ఞ పరమపిత. కానీ సంజయ్ ఇప్పుడు ఎక్కడుంటుంది? సంధ్య తన ఆశ్రమ సమీపంలోని వనంలో ఒక పర్వతంపై కూర్చుని కన్నీళ్లు కారుస్తోంది. దేవి సంధ్య, నేను వశిష్ఠ ఋషిని. సృష్టికర్తైన బ్రహ్మదేవులు నన్ను నీ దగ్గరకు నీ క్రోధాన్ని క్షోభని తగ్గించటానికి పంపించారు. నా ఇష్ట దైవమైన శివశంకరులే నాపై కోపగించినప్పుడు నా జీవితానికి అర్థం ఏముంది? క్రోధం క్షోభం తగ్గిన తరువాత కూడా నా వలన ఏం ప్రయోజనం? నీ ప్రశ్న ప్రారంభంలోనే నీ సమాధానం కూడా ఉంది. అంటే ఇష్టదైవమైన ఆ శివశంకర్ల క్రోధం నీకు దుఃఖ కారణమైతే వారి ప్రసన్నతతో నీకు సుఖము కలుగుతుంది. వారి కోపం శాంతింప చేయడానికి నేనేం చెయ్యాలి? దేవాది దేవులు శివశంకర్ల గురించి తపస్సు. శివశంకరులు ఒక్కరే
ధర్మం, అర్థం, కామం, మోక్షాలకు ఆది కారణం, ఆది స్రష్ట, అద్వితీయులు, పురుషోత్తములు. వారి నుండి నీకు తప్పక అన్నీ లభించగలవు. ఓం నమః శివాయ. ఈ మంత్రజపాన్ని నీవు చేస్తూ ఉండవలే. శివశంకర్లు స్వయంగా ప్రత్యక్షమై నిన్ను ఉద్ధరించేందుకు బాధ్యత వహిస్తారు. నేను తప్పక చేస్తాను. నీ మనస్సులో ఈ మంచి లక్ష్యం పెట్టుకొని నీవు దేవాది దేవులు శివశంకర్లను ధ్యానించు. వారు నీతో ప్రసన్నులై స్వయంగా నీకు నీ అభీష్ట ఫలాన్ని ప్రసాదిస్తారు. తమరు సరైన దారి చూపినందుకు నేను అత్యంత కృతజ్ఞురాలిని. తమ ఆదేశానుసారం శివారాధన గావించి దేవాది దేవులు శివశంకరులను తప్పక ప్రసన్నం చేసుకుంటాను. ఓం నమః శివాయ. 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 ఓం నమః దేవి సంధ్య. ఓం నమః శివాయ. దేవి సంధ్య, నేను నీ తపస్సుకి ప్రసన్నుడనయ్యాను. కోరుకో, ఏదైనా వరం కోరుకో. మహేశ్వర, ఒకవేళ తమరు నాకు సంతోషంతో వరమివ్వాలని కోరుకుంటే, అలాగే నేను అందుకు యోగ్యురాలినైతే నాకు 2 వరాలివ్వండి. మొదటి వరం, జగత్తులో ఏ ప్రాణి అయినా జన్మించగానే కోరికలతో జీవించకూడదు. యవ్వనావస్థ ప్రాప్తించిన తరువాతనే వాటిలో కామేచ్ఛ కలగాలి. నీ మొదటి వరాన్ని నేను నీకు ఇచ్చేను దేవి. ఇక నీ 2వ కోరిక? నా 2వ కోరిక ఇదే ప్రభు. ఇదే నా అంతిమ కోరిక కావాలి. అనగా? ఈ మలిన దేహం నుంచి ముక్తి ప్రసాదించండి ప్రభు. ఆ తరువాత తమరు నాకు నూతన జన్మనివ్వండి. అప్పుడు ఒక మహాత్ముడితో నా వివాహం జరగాలి. ఆ సందర్భంగా నా పేరు కూడా ఒక ఋతువుని సూచించాలి. తథాస్తు. కానీ నాకేమి ఆజ్ఞ పరమేశ్వరా? ఈ పర్వతం దిగువన చంద్రభాగా నదీ తీరంలో ఉన్న తాపసాశ్రమంలో మేఘా ఋషి 12 ఏళ్ల పాటు జరిగే మహాయాగాన్ని అనుష్ఠానం చేస్తున్నారు.
అక్కడికి నిర్భయంగా వెళ్ళు. నిన్నెవ్వరూ చూడజాలరు. ఆ తరువాత నీ మనసులో ఏ పురుషుడిని పతి రూపంలో పొందాలనుకుంటున్నావో అతన్ని హృదయంలో ధారణ చెయ్యి. నీ శరీరాన్ని యాగానికి ఆహుతిగా చేసి అగ్నిలో సమర్పించుకో. తరువాత ఆ అగ్నే నీకు తల్లి అవుతుంది. అంటే నీకు ఒక కొత్త జన్మనిస్తుంది. మేఘా ఋషి. ఓం ఆదిత్యాయ నమః. 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 సదాశివుల ఆశీర్వాదాన్ని పొంది వారు చూపించిన మార్గంలోనే నడుస్తూ దేవి సంధ్య మహాయాగం జరుగుతున్న మేఘాఋషి ఆశ్రమాన్ని చేరుకుంటుంది. అక్కడ వారికి కనిపించని దేవి సంధ్య ఓం నమశివాయ మంత్ర జపం చేస్తూ యజ్ఞకుండాన్ని సమీపించింది. అటు పిమ్మట ఆ అగ్నిలోనే లీనమైపోతుంది. ఆ తరువాత యాగాగ్ని నుండి వెలువడిన అరుణ జ్యోతి చూస్తూ చూస్తూ ఉండగానే పూర్తిగా 2 భాగాలుగా విడిపోతుంది. ఈ విధంగా సంధ్య యొక్క అస్తిత్వం 2 భాగాలుగా చీలిపోయింది. ప్రాతఃసంధ్య ఇంకా సాయం సంధ్య. ప్రాతఃసంధ్య దేవతలను ఆరాధించడానికి, మరి సాయం సంధ్య పితరులను ఆహ్వానించడానికి. 2గా రూపొందిన సంధ్యా సమయాల్లో ఓం నమశివాయ స్వరం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఎవరి వీడా? ఎవరి నారి? ప్రణామం ఋషివర్య. ఎవరు నీవు మాయావి? ఈ పవిత్ర అగ్నిలోంచి ప్రత్యక్షమయ్యే సాహసం ఎలా చేశావు? ఎందుకు చేశావు? ఏమిటి నీకొచ్చిన ప్రయోజనం? మాట్లాడు. నేను తమరి పుత్రికను తండ్రి. తమరి ఆశీర్వాదాన్ని ఆకాంక్షిస్తున్నాను. ధర్మం, నీతి, మర్యాద ఇంకా వ్యవహార రీత్యా నీ ప్రణామానికి చరణస్పర్శకు నేను నీకు దీర్ఘాయువు సదా ప్రసన్నత కావాలంటే ఆశీర్వాదంగా ఇవ్వగలను. కానీ అకారణంగా పితృత్వపు అధికారం ఇవ్వజాలను. కానీ నీవు నాకు పుత్రికవు, నేను నీకు తండ్రిని ఎలా అయ్యాం? ఆ పరమేశ్వరుల వాత్సల్యం ఇంకా కృప కారణంగానే ఈ సంబంధం స్థాపితమైంది తండ్రి. కళ్యాణి, మాటిమాటికి తండ్రి అంటూ సంబోధించి నీవు నా పితృభావాన్ని పరీక్షిస్తున్నావా? తమరు త్రికాలదర్శులు. తమకు ఈ సత్యం తప్పక తెలిసే ఉండాలి. నేను ఎవరినో, ఆ పైన తమకు ఇది కూడా తెలుసుండాలి. తమను పరీక్షించగలిగిన గొప్పదనం నాలో లేదని. మహాభాగే, మా జ్ఞానాన్ని జపతపాలను ఎదిరించవచ్చావా? లేదు పితృవర్య, లేదు. పుత్రిక తన తండ్రి పట్ల అట్టి దుస్సాహసం ఎలా చేయగలదు? తిరిగి అదే ప్రలాపం. పుత్రి పుత్రి పుత్రి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరు రుజువు చేశారు నీవు నా పుత్రికవని? ఇది నా దౌర్భాగ్యం. నా తండ్రి సముఖాన వారి పుత్రికనని నేను రుజువు చేసుకోవలసి వస్తోంది. తమరు అనుమతిస్తే నేనొకటి నివేదించుకోనా? చేసుకో. కానీ నన్ను తండ్రి అంటూ నిన్ను నీవే పుత్రికనంటూ అనకు. నేను తమరి తనువు నుండి జన్మించి ఉంటే తనూజా అని పిలువబడేదాన్ని. ఒకవేళ మనసు నుండి జన్మించి ఉంటే మానసి అని పిలువబడేదాన్ని. ఏ శివారాధనకు ప్రతిఫలంగా లభించిన పుణ్యం పైన తమకు అధికారం ఉందో ఆ పుణ్యంతో జన్మించాను తండ్రి. అలా నేను పుణ్యజను తండ్రి. శివారాధన యొక్క పుణ్యానికి ప్రతిఫలంగా జన్మించిన పుత్రికకు ఇంత జ్ఞానం ఉంది. మరి ఆ ఫలప్రాప్తి పొందిన తండ్రికి మాత్రం ఈ విషయం కొంచెం కూడా తెలియదు. చాలా ఆశ్చర్యంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఒకవేళ ఇది సత్యమైనట్లయితే స్వయంగా శివశంకరులే దీన్ని రుజువు చేసేవారు, స్వయంగా నిర్ణయించేవారు. కానీ అలా జరగలేదు. ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఓ దేవాది దేవా,
నన్ను ఉద్ధరించు, నన్ను రక్షించు. ఋషివర్యులకు పుత్రికగా చేసి నాకు ఏ గౌరవాన్నిచ్చావో దానిని ఋషి సముఖంలో అవునని చెప్పి రుజువు చెయ్యి. దయచూపు భోళాశంకర, కృపచూపు దేవాదిదేవ మహాదేవ, నాపై దయచూపు, నా మీద కృపచూపు, నా మొర విను, నా మీద కృపచూపు దేవా. ఓ మహేశ్వర దర్శనమివ్వు. దేవాదిదేవ మహాదేవ, నా మీద కృపచూపు. ఓ భోళాశంకర, నా మీద కృపచూపు. ఓ మహేశ్వర, నాకు దర్శనమివ్వు. ఓ భోళాశంకర, నా మీద కృపచూపు, నాకు దర్శనమివ్వు, నా మొర విను. ఓ భోళాశంకర, నాకు దర్శనమివ్వు, నా మీద కృపచూపు. ఓ దేవా, నాకు దర్శనమివ్వు. భోళాశంకర దర్శనమివ్వు. ఓ దేవాదిదేవ మహేశ్వర, నాకు దర్శనమివ్వు, నాకు దర్శనమివ్వు దేవా. మేఘా ఋషి, నేను ప్రత్యక్షమవటం చాలునా, లేక ఇప్పుడు తమకు ప్రమాణపవసరం ఉందా? తమరు ప్రత్యక్షం అవ్వడంతోనే సత్యం తెలిసిపోయింది దేవాదిదేవా. అయితే తమ పుత్రికకు నామకరణం చేయండి, ఆమెను ఆశీర్వదించండి. ప్రభు, తమరి ఆజ్ఞలో నేను సగభాగమే పాటించగలుగుతాను. ఈమెకు నామకరణం చేస్తాను. ఆశీర్వచనమైతే స్వయంగా తమరే చేయాలి. సూర్యకాంతి ఉంది ఈమె ముఖంలో, అనగా అరుణిమ లాంటి కాంతితో ఈమె ముఖమండలం వెలుగుతున్నది. అందుకే నేను ఈమె పేరుని అరుంధతి అని నిశ్చయిస్తున్నాను. పరమ శివశంకరులకు జయము, దేవి అరుంధతికి జయము, పరమ శివశంకరులకు జయము, దేవి అరుంధతికి జయము. మేఘా ఋషి, దేవి అరుంధతి లాంటి పుత్రికను పొందేరు. మీ అదృష్టానికి మా అభినందనలు. ఇక ఈమె వివాహం సప్తర్షులలో విశిష్టుడు ఋషి వశిష్ఠునితో జరిపించి అతని పేరుని సార్థకం చేయండి. ఆజ్ఞదేవ. పరమ శివశంకరులకు జయము, పరమ శివశంకరులకు జయము, పరమ శివశంకర. నేడు ఎంత శుభదినం! వశిష్ఠుల వారితో దేవి అరుంధతి వివాహం జరగబోతోంది. శుభాతి శుభం ఋషివర్య. కానీ నాకొకటి అర్థం కావడం లేదు. శివశంకరులు సప్త ఋషుల నుండి తెలిసి కూడా ఈ వరుణ్ణి ఎందుకు ఎన్నుకున్నారు? ఋషి విశ్వామిత్రులు కూడా తక్కువ జ్ఞాని మౌని కాదుగా. వారి తపమైతే దేవతలకే ఈర్షాహేతువే. ఈ ఆలోచన అయితే నాకు వచ్చింది, కానీ సందేహం తీర్చేదేవరు? సందేహం నేను తీరుస్తాను. శివశంకరుల నిర్ణయంలో ఎందుకు అనే ప్రశ్నే ఉదయించదు. సంపూర్ణ జగత్తులో మమత, సమత ఇంకా మిత్రభావం చూపించిన కారణంగా విశ్వామిత్రులు ఉత్తమోత్తమ తాపసే. కాని వశిష్ఠుల వారు సంపూర్ణ జగత్ కళ్యాణాన్ని కోరడం చేత తన విశిష్టత మూలంగా సర్వశ్రేష్ఠులయ్యారు. ఓ ప్రభు, ఈ శుభగడియల్లో తమ ఆగమనం కోసం మేము ఆతురతతో ఎదురుచూస్తూ ఉన్నాం. ఋషివరులారా, పుత్రిక అరుంధతిని మండపంలోకి తీసుకురండి. रूपोद्यान प्रफुल्ल प्राय कलिका राकेन्दु निम्बानना तन्वंगी शुभहासिनी सुरसिका क्रीडा कला संरति शोभा वारिधिनी सुमूल्यमणि की लावण्य लीलामयी
शं छाया मृदुभाषिणी मृगधृगी भूयात् सदा मङ्गलम्। దేవి అరుంధతి, నా జీవితంలోకి ఆనందపు వెల్లువలాగా ప్రవేశించావు. రసమాధురువై అరుదించావు నీవు. వీటన్నిటికన్నా ముందు శ్రద్ధాభక్తుల సగుణ రూపానివి నీవు. ఈ రూపం పొందటానికి ఎన్ని కష్టాలు పడ్డావో వాటిని వర్ణించటం అశక్యము. నీవు గొప్పదానివి, శ్రద్ధాపాత్రురాలివి. నీకివే పదే పదే నా నమస్సులు. నన్ను సిగ్గుపడేట్టు చెయ్యకండి స్వామి. సంధ్య యొక్క ప్రాయశ్చిత్తం, అరుంధతి ఈ రూపం తమరి వల్లనే సంభవమయ్యాయి. మీరు నాకు శివభక్తి మహిమ తెలిపి ఉండకపోతే దేవాది దేవులు శివశంకరులను పూజించే మంత్రోపదేశం చేయకపోతే ఇరువురం ఇలా కలిసేవాళ్లం కాదు. స్వామి, ఇంతవరకు ఏం జరిగినా దాని గొప్పదనమంతా తమరికే చెందుతుంది. దీని గొప్పతనమంతా దేవాది దేవులు శివశంకరులకే చెందుతుంది, నాకు కాదు. జగత్తులో జరిగినది, జరుగుతున్నది, జరగబోతున్నది అదంతా కూడా దేవాది దేవుల ఇచ్ఛానుసారమే జరుగుతుంది. అన్ని పనులకు కరత ధరత ఆ శివుడే. ఈ జగత్తులో సుఖదుఖాలను ఎదిరించగలిగే మహామంత్రము ఒక్కటే. అసంభవాన్ని సంభవంగా, దొరకని దాన్ని దొరికేట్టుగా చేస్తుంది. ఆ మహామంత్రమే ఓం నమః శివాయ. 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 ఓం నమః. స్వామి, తమరేంటి ఇలా అయిపోయారు? తమరు సంధ్యపై పుష్పబాణం ప్రయోగించినప్పటి నుండి ఈ విధంగా ఏదో పోగొట్టుకున్నట్టు కనిపిస్తున్నారు. కేవలం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ మంత్రజపమే చేస్తున్నారు. స్వామి, ఇలా తమరు విరక్తులైతే నేను ఏం కావాలి? నేను భయభీతుడినయ్యాను ప్రియా. భయభీతులా? కానీ ఎందువలన? నేను సంధ్య పైన పుష్పబాణాలను ప్రయోగించాను. దాని వలన జరిగిందేంటో నీకు బాగా తెలుసుగా. నా భయం ఏమిటంటే ఈ పరిణామ ఫలితాన్ని నేను అనుభవించాలేమోనని. లేదు స్వామి, తమరు కేవలం తమ కర్తవ్య పాలన గావించేరు. కర్తవ్యం భావన కన్నా గొప్పదే. నిస్సందేహంగా ఇదేమీ అపరాధం కాదు. కానీ రతి, ఓవేళ భవిష్యత్తులో ఏదైనా అమంగళకర సంఘటన సంభవిస్తే ఏమవుతుంది? నారాయణ నారాయణ. పుష్పధన్వా సోదరా మన్మథ, నన్ను చూసి ఇలా కళ్ళు కప్పి ఎక్కడికి పారిపోతున్నావు? రతీదేవి ఎక్కడ మాయమైపోయింది? ప్రణామో దేవర్షి. నారాయణ నారాయణ. నేను నీకు సోదరుని మన్మథ. నన్ను దేవరిషి అంటూ గౌరవించి సిగ్గుపడేట్టు చేయకు. తమరిని గౌరవించి తీరవలసిందే. మంచిది, ఇక నాకు వెళ్ళడానికి ఆజ్ఞ ఇవ్వండి. అంత తొందర ఎందుకు భ్రాత? నా మాటలు పూర్తిగా విను. ఆజ్ఞాపించండి భ్రాతాశ్రీ. పుష్పబాణాలతో విచలితురాల్ని చేసి నీవు సంధ్యాదేవికి శుభం చేకూర్చేవు గదా. నారాయణ నారాయణ. శుభమా? అదెలా? దేవర్షి, నాకేమనిపిస్తోందంటే సంధ్యపై చేసిన ఆ ప్రయోగానికి నాకు ప్రాయశ్చిత్తం తప్పదని. లేదు మన్మథ, నీ ఈ పుష్పబాణ ప్రయోగం చేత సంధ్య యాగంలో పునర్జన్మ ఎత్తింది. ఈ విధంగా జగత్తుకు 2 సంధ్యలు ప్రాప్తించాయి. ఒకటి ప్రాతః సంధ్య, మరొకటి సాయం సంధ్య. తమరు చెప్పినటువంటి మాటలకు అర్థం ఈ సంధ్యల ఏర్పాటులో నా యోగదానం కూడా ఉందనా? నిశ్చయంగా. కేవలం అంతేకాదు, సంధ్య
మహాసతి అరుంధతి రూపంలో మహర్షి వశిష్ఠులకు ధర్మపత్ని అయింది. సోదరా, ఇప్పుడు నీ పుష్పబాణాలను ఎవరిపై ప్రయోగించాలనుకుంటున్నావు? దేవర్షి, నన్ను ఒకటే చింత బాధిస్తోంది. నా పుష్పబాణ ప్రయోగం వలన ఎవరికీ హాని జరుగుదు కదా అని. అందుకని నేనిక నా పుష్పబాణాలను ఆలోచించే ప్రయోగిస్తాను. దానివల్ల భావిలో నేను ఏ ఆపదలోనూ పడను. సోదరా, వ్యర్థంగా చింతించకు. వర్తమానం ఎలాగూ ఉజ్వలమే. ఇక భవిష్యత్తు చరాచరపతి శివశంకరుల అధీనంలో ఉంది. ఇదే సనాతన సత్యం. నా మాట విను. పరమపిత బ్రహ్మ నీ మీద ఏ బాధ్యత మోపారో దాన్ని నీ కర్తవ్యం అనుకుని పుష్పబాణాలను సరైన సమయాల్లో ప్రయోగిస్తూ ఉండు. ఇదే నీ ధర్మము, కర్మ కూడాను. నారాయణ నారాయణ. ఓం నమ శివాయ. పరమపిత బ్రహ్మదేవులకు జయం. ఓం నమ శివాయ. రానారద, నీకు స్వాగతం పుత్ర. దేవర్షి, ఈసారి ఏ సమస్య తీసుకుని వచ్చావు? సమస్య లేదు. ఒక ప్రశ్న ఉదయించింది. తమ దర్శనానికై వచ్చాను పరమపిత. నీవైతే సాక్షాత్తు ప్రశ్నారూపుడివి. నీవు వచ్చావంటే అర్థం ప్రశ్నే సముఖానికి వచ్చినట్టు. అడుగు, ఏమడుగుదావని? నేనిప్పుడే సోదరుడు మన్మధుణ్ణి కలిసి వస్తున్నాను. సంధ్యా ప్రకరణం తర్వాత అతను బాగా చలించిపోయాడు. ఇప్పుడు తన పుష్పబాణాలను ప్రయోగించాలంటేనే భయపడుతున్నాడు. అది సరైనదే నారద. ఆ సమయంలో మన్మథుడు ఏదో విధంగా తప్పించుకుని పోయాడు. కానీ ఇప్పుడు తను బాగా ఆలోచించి తన పుష్పబాణాలను ప్రయోగించవలసి ఉంటుంది. మన్మథుడిక ముందు వివేకంతో తన శక్తిని ప్రయోగించాలి. తమరు నిజమే చెబుతున్నారు దేవి సరస్వతి. కానీ మన్మథుడు సంధ్యపై పుష్పబాణాలతో చేసిన ప్రయోగం వల్ల శుభమే జరిగింది. సంధ్యాదేవి ఇప్పుడు సతి అరుంధతి అయింది. ఆపై వశిష్ఠుల వారి ఆశ్రమం యొక్క శోభను పెంచుతోంది. అది నిజమే. పరమశివులు ఏం తలపెట్టినా దాని ఉద్దేశ్యం ఉత్తమంగానే ఉంటుంది. కాకపోతే కొంతకాలం దుఃఖం కలిగినట్లు తోస్తుంది. దేవి, నా మొదటి ప్రశ్నకు సమాధానం దొరికింది. కానీ నా రెండవ ప్రశ్న ఏమిటో అది కూడా అడుగు. తమకు పౌత్రి, నాకు అన్న కూతురు దక్షపుత్రిక సతి పాపం తన తండ్రి కోరికకు విరుద్ధంగా శివారాధన చేస్తోంది. ఇప్పుడేం జరుగుతుంది? శివారాధన పరిణామం శుభకరంగానే ఉంటుంది. ఈ విషయమే మనసులో ఏ అనుమానము రానీకు. కానీ మీరు సోదరుడు దక్షుడికి ఎందుకు నచ్చజెప్పరు? సతి చేసే శివ పూజకు అడ్డుపడవద్దని చెప్పండి. అది అసంభవం నారదా. దక్షుడు తన స్వభావం మార్చుకోడు. అంటే సతి తన తపోబలం ద్వారానే తండ్రి కలిగించే అవరోధాలను ఎదుర్కొంటూ తన అభిష్ట సిద్ధిని పొందాలా? అవును నారద, జరిగేదంతా శివాజ్ఞతోనే జరుగుతోంది. నీవు ఈ విషయంలో చింతించటం, ఇంకా ప్రశ్నలు వేయడం వదిలేయి. ఓం నమ శివాయ. శివాయ. ఓం నమః శివాయ. సర్వేశ్వర, పరమేశ్వర, నా ఆరాధనలో ఏదైనా లోపం జరిగిందా? తమరు నా ధైర్యాన్ని పరీక్షిస్తున్నారా? నాకు అదేమీ తెలియదు. కానీ స్వామి, నాకు వెంటనే దర్శనమియ్యండి. నా కనులు మీ దర్శనం కోసం తప్పిస్తున్నాయి స్వామి, తప్పిస్తున్నాయి. ఓం నమః శివాయ. శివ 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 శివ. ఇక్కడ ఎవరికో పరీక్ష జరుగుతోంది. ఇలా ఒకరి పరీక్ష ఆరాధనలో అడ్డుపడడం ఉచితం కాదు నారదా. చప్పుడు చేయక వెంటనే పారిపో. నారాయణ నారాయణ. సోదరుడు దక్షిణ భవనం శూన్యంగా ఉంది. అందరూ ఎక్కడికి వెళ్ళారు? పద నారదా, వదిన వీరణ మందిరానికి పద.
బహుశా అక్కడ జనం దొరకొచ్చు. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. ప్రణామం వదిన. మరిది నారదుడి ప్రణామం స్వీకరించండి. విచేయండి దేవర్షి. నారాయణ నారాయణ. నేను తమరికి కేవలం మరిదిని, దేవరిషిని కాదు. ఇదేమిటి వదిన, తమరు చింతాగ్రస్తులయ్యరి? నాకు ఏ విషయంలో చింత మరిది గారు, కానీ సతి విషయమై ఆలోచిస్తున్నాను. సతి? దాని తపస్సు ఎప్పుడు సఫలమవుతుందో తెలియదు. నారాయణ నారాయణ. వదిన, సతి అయితే శక్తి అవతారం. పరమశివులు ఆమె ప్రార్థన స్వీకరించి తీరవలసిందే. ఆమె ప్రార్థనని స్వీకరించే విషయంలో ఇంకెక్కువ ఆలస్యం జరగదు. నిజం చెప్తున్నారా మరిది గారు? ఏం తమ మరిది నుండి అసత్యాన్ని అపేక్షిస్తున్నారా? నేనైతే అసత్యాన్ని నుండి పారిపోతూ ఉంటాను. అలాగే భక్తి ఇంకా జనకల్యాణ మార్గాల్లో నడుస్తూ ఉంటాను. అదేమిటి వదిన, మళ్ళీ ఆలోచనలో పడ్డారు? ఏం చేయను, తమ సోదరులు, అదే నా స్వామి యొక్క కఠోర వైఖరి చూస్తుంటే అప్పుడప్పుడు భయం వేస్తుంది. వారి కఠోర వైఖరి గురించి మీరు సరిగా చెప్పారు. వారి జననమే పరమపిత బ్రహ్మగారి కాలి అంగుష్టం నుండి జరిగింది. వారు ప్రతి వస్తువును కాలితో తన్నాలనే ఆలోచిస్తారు. నారాయణ నారాయణ. ఇప్పుడు శివశంకరులు పేరెత్తితేనే శివ 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 శివ. ఇక ఆ భోళా శంకరులే వారికి సద్బుద్ధి కలిగించాలి. నేనింతే చెప్పగలను వదిన. మహారాజులకు జయము. అదిగో, ఎవరిని తలిచేమో వారే వచ్చేశారు. నేనిక వెళ్తాను. ఉండండి మరిది గారు, కొంచెం మీరు వారికి నచ్చజెప్పండి. శివ 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 శివ. ఈ మొండి జీవి నచ్చ చెబితే తెలుసుకుంటారా అని. నారాయణ నారాయణ. నారదా, మీరా? నారాయణ నారాయణ. భ్రాత నారదానండి సోదరా. తమ నోటి వెంట భ్రాత అన్న పిలుపు వినాలని ఇక్కడికి వచ్చి ఉన్నాను. చెప్పండి భ్రాత నారద, ఎలా ఉన్నారు? తమరు నలుదిక్కులా సంచరిస్తారు కదా. ఆ శివుడి ధ్యాసలో పడిపోయిన మా పుత్రికను తమరు చూసే ఉంటారు. మరి మీరే చెప్పండి, ఒక రాజకుమారికి ఈ చేష్టలు శోభనిస్తాయా? తనకెందుకు నచ్చ చెప్పరు? ఈ చిన్నతనం మానమనండి. ఆమె వివాహానికి యోగ్యురాలు. నారాయణ నారాయణ. ఆమె వివాహం కోసమే కదా శివారాధన చేస్తోంది. మీకు ఈ మాత్రం కూడా తెలియదా? ఆమె ఆరాధన ఫలిస్తుంది. ఆ భోళా శంకరులతోనే ఆమె వివాహం జరుగుతుంది. ఇందులో తమకెందుకు సందేహం కలుగుతోంది? నారాయణ నారాయణ. లేదు, అలా జరగనివ్వను. నేను ఈ అనర్థం జరగనివ్వను. నారాయణ నారాయణ. వదిన, మీరు ఎందుకు వ్యాకుల పడతారు? ఆ పరమశివ శంకరులకు ఏది ఆమోదయోగ్యమో అదే జరుగుతుంది. నారాయణ నారాయణ. నా సతికి ఏమవుతుంది? ఏమవుతుంది నా సతికి? నా సతికి ఏమవుతుంది? నేను నీకు ఎన్నోసార్లు నచ్చ చెప్పాను. సతిని శివారాధన చేయకుండా నిన్ను ఆపమన్నాను. తనకి నచ్చజెప్పు మహారాణి. తన మనసులో శివుడి పట్ల ఇంత నిష్ఠాభక్తులు పెట్టుకుని అనర్థం చేయొద్దను. స్వయంగా తన పుట్టుకలోని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవరైనా అనర్థం ఎలా చేయగలరు? ఒకవేళ సతిని శివారాధన ఉపాసన చేయకుండా ఆపవచ్చు. కాని స్వామి, ఆరాధన, ఉపాసన, నిష్ఠ ఇవి మానసిక భావనలు కదా. మరి భావనలను ఎవరైనా ఎలా నిరోధించగలుగుతారు? ఇవన్నీ చెప్పి మా అవహేళన చేస్తున్నావు మహారాణి. అలాంటి దుస్సాహసం ఎలా చేయగలుగుతాను? దుస్సాహసం దుస్సాహసం కాకపోతే నా ఆజ్ఞను ధిక్కరించడం. మహారాణి, మాతవైన కారణాన్ని నీ బిడ్డల శుభాశుభాలు యోచించడం నీ కర్తవ్యం. వారు పదభ్రష్టులైతే సన్మార్గం చూపడం నీ ధర్మం కూడా. బహుశా తమను సరిగ్గానే చెప్తున్నారు స్వామి. కాని మన సతి ఎటువంటి అశుభ కార్యమూ చేయటం లేదు. అలాగే పథభ్రష్టురాలు కాలేదు. తాను తన బుద్ధికి తగినట్లు సరైన పని చేస్తోంది. అంటే నువ్వనేది సతి జ్ఞానం అజ్ఞానం ఏమిటో
తెలుసుకునేంత యోగ్యురాలు అయిందనేగా? లేదు మహారాణి, లేదు. నీ ఈ మాటలు తెలివితేటలు గల వారి మాటల్లా లేవు. నేను మీ అంత తెలివితేటలు గల దాని కాదు స్వామి, కానీ అంత బుద్ధిహీనురాన్ని కాదు. నీ తెలివితేటలు ఎలాంటివో ఇక్కడే తెలుస్తున్నాయి మహారాణి. నీ మిగతా పుత్రికలలా కాకుండా నీవు కేవలం సతి గురించే ఎక్కువ ఆలోచిస్తున్నావు. సతిపై మమత, స్నేహం, జాలి నీవు ఎక్కువగా చూపిస్తున్నావు. అది తమరి భ్రమ స్వామి, నిజం కాదు. శరీరానికి తన ప్రతి ఒక్క అంగం మీద ఒకే రకమైన ఇష్టం ఉంటుంది. పుష్పలతకు తన ప్రతి ఒక్క పుష్పం మీద ఒకేలా స్నేహం ఉంటుంది. నాకు నా ప్రతి సంతానం పైన శబ్దాలను ఉపమానాలతో అందంగా అలంకరించే నేర్పు నీలో ఉంది. అది నాకు తెలుసు. కానీ నాకే విషయం చెప్పగలవా? సతి కోసం కేవలం శివారాధన ఎందుకు అవసరం? మా దృష్టిలో శివుడికి బదులుగా శ్రీహరి విష్ణువు ఆరాధన కూడా చేసుకోవచ్చు. కానీ కేవలం శ్రీహరి విష్ణువుని ఆరాధించే భక్తులు శివునికి ప్రియభక్తులు కాజాలరు. అదేవిధంగా శివుణ్ణి ఆరాధించే భక్తులు శ్రీహరి విష్ణువుకి పరమభక్తులు కాజాలరు. శ్రీహరి విష్ణువు, శివశంకరులు ఇరువురు పరస్పరం వేరు కాదు. అందుకని శ్రీహరి విష్ణువును ఉపాసించే భక్తులపైన భోళాశంకరులు సదా ప్రసన్నులవుతారు. అలాగే అజరామర సదాశివులను ఉపాసించే భక్తులు శ్రీహరి విష్ణువు కృపకు పాత్రులవుతారు. మహారాణి, నీతో సతి మనసులో వివేకం కలిగించే ప్రస్తావన తెచ్చాను. దానికి బదులుగా జ్ఞానం, భక్తి పాఠాలు వినిపిస్తున్నావు. కానీ ఒక వాస్తవం మనసు పెట్టి విను మహారాణి. మేము సతిలోని ఆ శివభక్తిని ఎదురిస్తూ ఉంటాం. మేము అతని గుణగానాన్ని ఎన్నడూ వినజాలం. మాకు శివుడంటే అయిష్టం. శివుడంటే ద్వేషించడం, అలాగే ఇష్టపడడం మనుష్యుల వశంలో ఉండవు. అది కూడా కేవలం శివుని కోరికపైన ఆధారపడి ఉంటుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.